న్యూస్ చూస్తున్నాం. అమెరికాని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇరాన్. అయితే యుద్ధ నౌక ఏదైతే ఉన్నదో దాన్ని ధ్వంసం చేసినట్టు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అమెరికాను కోలుకోలేని దెబ్బ తీసినట్టు కూడా తెలుస్తోంది. ఇటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికన్ అబ్రహం లింకన్ యుద్ధ వాహన నౌకపై అటాక్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇటు బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసినట్లు కూడా ప్రకటించింది ఐఆర్జీసీ. నౌకను సముద్రంలోనే కూల్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే యుద్ధ నౌక నుంచే అమెరికా F-35C FYA ఫైటర్ జెట్లతో ఇరాన్పై అమెరికా ఎయిర్ స్ట్రాక్స్ అలాగే ఐఆర్జీసీ ప్రకటనను కూడా ఖండించింది అమెరికా. అయితే ఏదైతే అటాక్ జరిగిందో అది వాళ్ళ ప్రకటన విడుదల చేసిన తర్వాత ఇటు అమెరికా దాన్ని తిప్పికొట్టింది. అంటే ఏదైతే ప్రకటన అది అంతా కూడా అవాస్తవమని కూడా ఇప్పటికీ అమెరికా కూడా వెల్లడించడం జరిగింది. తమ నౌకకు ఇరాన్ కూల్చివేయలేదని చెప్పి కూడా ప్రకటన చేసింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, మిసైల్ వర్షాలు కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఇటు దాడిలో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాన్ని భూస్థాపం చేసినట్లు కూడా ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. అమెరికా ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఇప్పటికీ కువైట్లోని యుఎస్ ఎంబసీపై డ్రోన్తో దాడి చేసిన ఇరాన్. అయితే ప్రజలు ఏ విధంగా బిక్కుబిక్కుమంటున్నారో మనం ఇటు సోషల్ మీడియా కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అక్కడి యొక్క వాతావరణం ఉంది, ఇటు దుబాయ్, కువైట్, సో వీటన్నిటిపైన అబుదాబి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, అక్కడున్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నవి ఏ విధంగా తెలియజేస్తున్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి దాడులు ఎత్తైన భవనాలు కావచ్చు, లేకపోతే ఎక్కడికక్కడ ఎప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పి ప్రజలందరూ కూడా రాత్రి పగళ్ళు నిద్ర కూడా లేకుండా రోడ్ల పైకి వచ్చి నిలబడి చూస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్పై ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడుల్లో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖామెనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. మరి ఇరాన్ యొక్క డ్రోన్ దాడులతో ఇటు రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహో, అబుదాబిలోని చాలా ప్రాంతాల్లో సోమవారం పేలుళ్ళు శబ్దాలు ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండింది, ఎంత మేరకు ఎఫెక్ట్ అయ్యింది అన్నది ఒక్కసారి మనం చూద్దాం. Whoa, did you see that? That was fast. That looked... Ah, look how he run. Listen to that sound. Shaking it. لازم نفعل على المركز. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం కదా ఏ విధంగా యుద్ధం అన్నది ఏర్పడుతోంది, ఏ విధంగా బాంబులు మొత్తం కూడా ప్రజలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాము. మరి అమెరికా
ఏదైతే నౌకని ఎక్కడ కూడా వాళ్ళు ఎఫెక్ట్ చేయలేదు అని ఏదైతే ప్రకటన ఇచ్చారో దీనిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అసలు ప్రజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఫోన్లో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. ప్రజెంట్ యుద్ధ నౌక ఏదైతే ఉందో ఇటు ప్రతీకారంతోనే మేము దాన్ని ధ్వంసం చేశాము అని ఇటు తెలియజేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం లేదు, అటువంటిది ఏది కూడా లేదు, జరగలేదు, సేఫ్గానే ఉంది అని చెప్పుకొస్తూ ఉంది. మరి ఈ యుద్ధం అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది శివ? రైట్ గౌతమి, అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికాకు కోలుకోలని దెబ్బ తగిలిందని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై ఇరాన్ దాడులు చేసింది. బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసినట్లుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో గార్డ్ సిస్టమ్ అనేది ఇక్కడ దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇక నౌకను సముద్రంలో కూల్చేసినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ యుద్ధ నౌక నుంచి అమెరికా F-35C FA వెబ్ ఫైటర్ జెట్లతో ఇరాన్ పైన దాడులు చేసింది. మొదటి నుంచి కూడా ఇటు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు సంబంధించి కానీ, మరోవైపు అణు ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడే ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఈ యుద్ధ నౌకను అరేబియా సముద్రంలో మోహరించేది అమెరికా. అంటే ఇది విధ్వంసం సృష్టిస్తుంది, ఏ సమయంలోనైనా మేము దీన్ని ప్రయోగిస్తామంటూ కూడా ఇరాన్ ను బెదిరించే ప్రయత్నం కూడా డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఇప్పుడు అదే యుద్ధ నౌకను కూల్చేసామంటూ కూడా ఇటు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ కూడా ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ నౌకకు సంబంధించి పేల్చేశారనే ప్రచారం జరుగుతుందో ఇటు ఇరాన్ పై కూడా అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ కు పాల్పడుతుంది. అయితే ఐఆర్జీసీ ప్రకటనను అమెరికా ఖండించింది. తమ నౌకను ఇరాన్ కూల్చివేయలేదని కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా ఇరాన్ పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఇక మిసైల్ వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. ఈ దాడిలో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాన్ని భూస్థాపితం చేసినట్లుగా కూడా ఈ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడులతో ఇరాన్ కూడా విరుచుకుపడుతోంది. కువైట్ లో ఉన్న అమెరికా ఎంబసీ ఏదైతుందో యుఎస్ ఎంబసీ పైన ఇరాన్ దాడి చేసింది. ఇలా పట్టుదాడులతో పశ్చిమాసియా బాంబుల శబ్దంతో అట్టుడుకుతోంది. ఒకవైపు అక్కడ ఉన్న సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు ఖమేని మృతికి వ్యతిరేకంగా అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. ఇటు భారత్ లో కూడా షియా ముస్లింలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి కానీ, ఇటు అమెరికా ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఎంబసీ కార్యాలయాలతో సంప్రదింపులు జరిపి వారితో టచ్ లో ఉండి ఎప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయిస్తారు అనేది కూడా వారు సమాచారం ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా భారత్ తెలియజేసింది. మరోవైపు అమెరికా కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఎవరు కూడా బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరు కూడా రోడ్డుపైకి రావద్దంటూ కూడా అమెరికా ఇటు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారు కానీ, ఇటు ఇరాన్ లో ఉన్న అమెరికన్స్ కానీ, ఇజ్రాయెల్ లో ఉన్నవారు కానీ, ఇతర దేశాల్లో ఉన్న అందరికి కూడా పలు సూచనలు చేస్తుంది అమెరికా ఇజ్రాయెల్ కూడా. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ చూసుకుంటే కనుక దాడులు ప్రతిదాడులతో ఈ పశ్చిమాసియా, మరోవైపు ఈ మూడు దేశాలు కూడా అట్టుడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గగనతలాన్ని అంతా కూడా మూసివేశారు. విమాన రాకపోకలకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి విమాన రాకపోకలు కూడా దాదాపు అన్ని మార్గాల్లో కూడా క్యాన్సిల్ చేశారు. ఇక్కడ భారత ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు దానిపై కూడా ఎప్పటికప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ ఉన్న భారతీయులను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఈ భారతీయులపై ఎంతవరకు ప్రభావం పడుతుందనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్లలో భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తూ ఉన్నారు. కొంతమంది అక్కడ సెటిల్ అయిన వారు కానీ, జాబ్ పర్పస్ వెళ్ళిన వారు, మరోవైపు ఇటు ఎక్స్కర్షన్స్ కి వెళ్ళిన వారు కూడా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు కూడా అక్కడ ఎక్కువనే ఉన్నారు అనేది కూడా ప్రధానం తెలుస్తుంది. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో ఈ పేలుడు వార్తలతో వారిలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఉద్యోగాలు కానీ, మరోవైపు అక్కడ ఉద్యోగాలు చేసి ఎవరైతే ఉన్నారో వారికి కూడా భద్రతా హెచ్చరికల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని కార్యాలయాల్లో మాత్రం పని గంటలను తగ్గించి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాయబార కార్యాలయాలు కూడా పలు సూచనలు చేస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అవసరం లేకుండా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ప్రధానంగా
భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ గగనతలం పలు ప్రాంతాలు తాత్కాలికంగా మూసేశారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులపై దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఇక పలు విమానాలన్నీ కూడా ఇరాన్, ఇరాక్ గల్ఫ్ గగనతలాన్ని దాటకుండా అంటే అటువైపు నుంచి రాకుండా చుట్టూ తిరిగి వచ్చే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు. అదనపు దూరం అనేది ప్రయాణించాల్సి వచ్చిన నేపథ్యంలో చాలా మంది కొంతమంది ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఆ దేశాల మీద వెళ్లకుండా ఆ చుట్టూ తిరుగుతూ వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని ఎయిర్లైన్స్ భద్రతా కారణాల దృష్ట్యా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఇక భారతదేశం నుంచి గల్ఫ్ ప్రాంతాలకు రోజు నడిచే ప్రధాన సర్వీసుల్లో ఎక్కువగా ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎమిరేట్స్ అలాగే ఖతార్ ఎయిర్వేస్ ఎక్కువగా అంతర్జాతీయ విమానాలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రెసెంట్ రద్దు చేసినట్లు కూడా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వారు రన్ చేసే విధంగా కూడా కొన్ని ఆలస్యం అవుతాయి, కొన్ని క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి వారు విమానాశ్రయాలకు వెళ్లే సందర్భంలో స్టేటస్ చెక్ చేసుకుని వెళ్లాలంటూ కూడా ప్రధానంగా ఎయిర్లైన్స్ చెబుతున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ పశ్చిమాసియా అంతా కూడా యుద్ధ ప్రభావంతో భయానక వాతావరణం అనేది నెలకొంది. ఇక ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సమీప భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. అనేక పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఆందోళన మధ్య గల్ఫ్ ప్రాంతంలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా భారత ప్రభుత్వం వారందరికీ సూచనలు జారీ చేసింది. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇటు ఇరాన్ కువైట్ లోని యుఎస్ ఎంబసీ వెనుక దాడి చేసింది. మరోవైపు ఇటు అబ్రహాం లింకన్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా కూడా ఇటు ఇరాన్ పై దాడులు కొనసాగిస్తుంది. ఇంకా మరో నెల రోజుల పాటు ఈ దాడులు ఉంటాయంటూ కూడా ప్రధానంగా ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల రోజుల పాటు ఏ విధంగా ఉండాలి, అక్కడ చిక్కుకున్న వారు ఏ విధంగా తిరిగి రావాలనే దానిపై మాత్రం వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గౌతమి. రైట్ శివ. రైట్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, యుద్ధ వాతావరణంలోని ప్రజలు ఏ విధంగా చిక్కుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడ పనిచేయడానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కువైట్ కావచ్చు, లేకపోతే దుబాయ్ కావచ్చు, చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ కొంతమంది స్టే కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఇంటర్నెట్ ఈ యొక్క సోషల్ ప్లాట్ఫామ్స్లోని వాళ్ళకి ఎటువంటి సమస్యని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని మమ్మల్ని క్షేమంగా రప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇప్పటికే నరేంద్ర మోడీకి ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరికొంతమంది సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్నంత తీవ్రత ఇక్కడ ఏమీ లేదు అన్నట్టు కొంతమందికి భద్రత ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏ విధంగా ప్రాణ నష్టం ఎంతవరకు ఉంది, లేకపోతే ఆస్తి నష్టం ఎంతవరకు ఉంది, ఈ దాడులు ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం అసలు ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి అన్నది. Whoa, did you see that? That was fast. That looked... Look how you run. It's not right. Listen to that sound. Shaking it. لازم نفعل المركز.